ఆ రోజు చెప్పారు మీ మీ అందరి సాక్షిగా, ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా, నీకు 15, నీకు 15, నీకు 15, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్లో చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. అంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు, 2,800, 3,000 కోట్ల రూపాయలు అందులో వ్యత్యాసం చూపెట్టారు. ఏ రకంగా దాన్ని సేకరిస్తారు? ఇప్పటికే అసలుకే లోటు బడ్జెట్లో ఉంది. పోనీ ఏమైనా మిగిలిన బడ్జెట్టా? కాదు, లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్లో ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పొంతులు లేదు. అలాగే రైతు భరోసాకి సుమారు 50 లక్షల మంది, 52 లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చాం. మరి ఈరోజు అంతమందికి ఇవ్వాల్సి వస్తే 20,000 లెక్కని మరి క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 11,000, 12,000 కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి. మీ కేటాయింపు ఎంత ఉందో మరి చెప్పండి. ఇక 18 సంవత్సరాల మహిళ గురించి అయితే మాటే లేదు. మరి మా విద్య నిరుద్యోగ వృత్తి లేదు. పూర్తిగా కూడా యువకుల్ని, ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టహాసంగా రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ ఊసి ఎత్తలేదు ఎక్కడ, ఆ మాట లేదు, ఆ పలికే లేదు, ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా.